గైస్, వెల్కమ్ టు స్వప్న కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. సో ఈ వీడియోలో చూపిస్తున్న ప్రతి ఐటమ్, ప్రతి షర్ట్, ప్రతి ప్యాంట్, ప్రతిదీ కూడా మంచి క్వాలిటీలో రీజనబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయండి. సో నేనైతే మొన్న చోట్ బజార్ వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ బట్టల గురించి అంత చూపించలేదు. ఇక్కడైతే బట్టలు అయితే చాలా ఉన్నాయి. ఫస్ట్ హ్యాండ్ ఉన్నాయి, సెకండ్ హ్యాండ్వి ఉన్నాయి, అన్నీ మంచి క్వాలిటీలోనే ఉన్నాయి. అన్నీ కూడా మనకి 250, 300, 150 ఆ రేంజ్లోనే ఉన్నాయి. చాలా బాగున్నాయి. అండ్ సెల్ ఫోన్స్ అయితే లేడీస్ చేతిలో పట్టుకొని అమ్మేస్తున్నారు. సో చూడండి, ప్రెగ్నెంట్ ఉమెన్ సెల్ ఫోన్ అయితే అది సంథింగ్ వన్ ప్లస్ ఆర్ ఏదో ఫోన్ అండి. ఎంతకి అని అడిగితే 13,000 అని చెప్పింది. మేబీ బార్గెన్ చేస్తే ఇంకా తక్కువకి ఇవ్వచ్చు. బట్ అది మనం డూప్లికేటా ఒరిజినలా అనేది పర్చేస్ చేసుకునే వాళ్ళు చూసి తెలుసుకోవాలి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఈచ్ వన్ 250, 150, 300 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. ఇది మనకి మెట్రో స్టెప్స్ దిగగానే మనకి సైడ్కి అయితే ఇట్లా పెట్టి అమ్ముతున్నారు. అండ్ ఎర్రగడ్డ మార్కెట్ అయితే మెట్రో స్టేషన్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి మనకి. కుక్క పిల్లలు, క్యాట్స్, ర్యాబిట్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్, బట్టలు అండ్ స్టీల్ సామాన్లు ఇలా అయితే చాలా ఉన్నాయి. మనము ఓపిక్గా కొంచెం నడవచ్చు అనుకునే వాళ్ళు నడుచుకుంటూ అయితే వెళ్ళొచ్చు, అదల్స్ బైక్ ఉన్న నో ప్రాబ్లం. సో ఇక్కడ చూపిస్తున్నది అయితే జస్ట్ 250 రూపీస్ మాత్రమే. బట్ ఇట్లాంటివి అయితే కొంచెం హై క్లాస్, కొంచెం పాష్ ఏరియాస్లో అయితే వాడతారు కదా. ఇక్కడ చూపిస్తున్న జాకెట్ కూడా 250 రూపీస్ మాత్రమే. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో సెకండ్ హ్యాండ్ కూడా కొంచెం వాడచ్చు, పర్లేదు అనుకున్న వాళ్ళైతే ఇక్కడైతే పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కత్తిపీటలు, చాక్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తున్నాయి. అన్నీ కూడా 150, 200 అయితే మేమైతే 100 రూపీస్కి అయితే కత్తిపీట అయితే తీసుకున్నాము. ఓకే, పర్లేదు. 100 రూపీస్కి క్వాలిటీ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. అండ్ సెల్ ఫోన్స్, మిర్రర్స్ ఇలా చాలా అయితే ఉన్నాయి. అన్నీ కూడా చాలా మంచి రీజనబుల్ ప్రైస్. మేము ఆల్మోస్ట్ మార్కెట్ ఒక 30-40% అయితే అయిపోయింది. మేమైతే మధ్యాహ్నం వెళ్ళాము, 3 o'clockకి సంథింగ్ అరౌండ్ ఆ టైంకి వెళ్ళాము. సో చాలా ఫోన్స్, పెట్స్ అలా చాలా సేల్ అయిపోయాయి అని చెప్పారు. సో ఇక్కడైతే చూసి మనం పర్చేస్ చేయొచ్చు. అండ్ చోర్ బజార్ లాగా అయితే లేదండి, ఇక్కడైతే చాలా బాగుంది. మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వచ్చి పర్చేస్ చేసుకుంటున్నారు ఇక్కడ. కొంతమంది అయితే శారీస్ అయితే ఇట్లా ప్యాక్ చేసి అమ్ముతారు కదా, చాలామంది ఒక 10-20 అలా ఒకటేసారి అయితే శారీస్ కొంటున్నారు. మరి ఓపెన్ చేస్తే ఎలా ఉంటాయో తెలీదు. ఇక్కడ కాయిన్స్ చూస్తున్నారు, ఆ కాయిన్స్ అయితే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. 10 రూపీస్, 20 రూపీస్, 30, ఆల్మోస్ట్ 1000 రూపీస్ కూడా ఉన్నాయి కాయిన్స్ రేట్స్. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇవి కూడా మనకి మంచి రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. 350, 150, 200 అలా అయితే సేల్ చేస్తున్నారు. అండ్ కర్టన్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ సేల్ చేస్తున్నారు. సో ఇక్కడ చూపిస్తున్నవి అయితే మనకి 250, 200, 250, 350 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. సో ఆ కాస్ట్కి అయితే పర్లేదు అనిపించింది. సో అవి ఎవరికైతే ఎక్కువ యూస్ఫుల్లో వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి అయితే చాలా రీజనబుల్ అండి. ఇక్కడైతే మార్కెట్లో అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇవే శారీస్ అండి. అక్కడ ఎవరో ఒక కపుల్ వచ్చారు, ఎన్ని శారీస్ తీసుకున్నారో, చాలా శారీస్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనకి షూస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి. కొంచెం చీప్ క్వాలిటీ, హై క్వాలిటీ, మన ప్రైస్కి తగ్గట్టు అన్ని క్వాలిటీస్లో ఇక్కడైతే మనకి ఈజీగా అవైలబుల్లో ఉన్నాయి. షూస్ చూడండి, మ్యాక్సిమం కొంచెం డైలీ వేర్ అలా అయితే 100, 150, 200 అలా అయితే వచ్చేస్తుంది. అండ్ ఈ శారీసే అండి. ఇప్పుడు కపుల్స్ ఉన్నారు కదా, వాళ్ళైతే ఆల్మోస్ట్ ఒక 10 శారీస్ వరకు తీసుకున్నారు. బట్ అది క్వాలిటీ, ఆ శారీస్ ఎంత చెప్పారంటే 200 రూపీస్ అని అయితే చెప్పారు. మరి బార్గెన్ చేస్తే ఎంతకి ఇచ్చారో తెలీదు, నేనైతే అడగలేదు. వాళ్ళైతే చాలా శారీస్ తీసుకున్నారు. మేబీ వాళ్ళకి షాప్ ఏమైనా ఉన్నట్టుంది. సో శారీస్ అయితే చాలా తీసుకున్నారు. సో ఇక్కడ వీళ్ళే ఒక్కళ్ళే కాదు, చాలామంది అలా శారీస్ అయితే అక్కడక్కడ మార్కెట్లో ఒక 10 మెంబర్స్ వరకు చూశాను నేను మార్కెట్ మొత్తంలో. సో ఓపెన్ చేసి చూడనిస్తున్నారో తెలీదు. ఒకవేళ మీరు ఇలా శారీస్ తీసుకోవాలి అనుకుంటే ఒకసారి అక్కడ ఓపెన్ చేసి అయితే చెక్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, చిన్నపిల్లలకి
జస్ట్ 200 రూపీస్ మాత్రమే. క్వాలిటీ అయితే చాలా బావుంది. ఇప్పుడు మనకి జుడియో పెద్ద పెద్ద మాల్స్‌లో బ్రాండెడ్ ఐటెమ్స్ ఎలా అయితే ఉంటాయో, అలా ఆ క్వాలిటీ అయితే ఆ రేంజ్‌లో ఉంది. నిజంగా చాలా బావున్నాయి. మరి అవి స్టాక్ అయిపోయిన ఐటెమ్సా? లేకపోతే ఓల్డ్ ఐటెమ్సా? నాకైతే అర్థం కాలేదు. బట్ చాలా బావున్నాయి నిజంగా. బిలో మిడిల్ క్లాస్ పర్లేదు సెకండ్ హ్యాండ్ అయినా ఏముందిలే అన్న వాళ్ళకైతే అది మంచి ప్రైస్‌లోనే వస్తుందనుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్న పెట్స్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్. పెయిర్ రాబిట్స్ వచ్చేసి జస్ట్ 650 రూపీస్ మాత్రమే. అండ్ ఈ వీడియోలో గివ్ అవే ఏంటంటే ఒక పెయిర్ రాబిట్స్ అయితే నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. 1,000 లైక్స్ వస్తే 1 పెయిర్ రాబిట్స్ అయితే నేను ఫ్రీగా ఇస్తాను. సో మీరు చేయాల్సిందేంటంటే 1,000 లైక్స్ వచ్చేటట్టు మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే వీడియో షేర్ చేయండి. సో అలా మనకి ఈజీగా లైక్స్ అయితే వచ్చేస్తాయి. కామెంట్ చేయండి మీరెక్కడి నుంచి చూస్తున్నారో. సో దట్ నాకు ఐడియా వస్తుంది వీడియో ఎంత రీచ్ అవుతుంది అన్నది. సో డెఫినెట్‌గా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక్కడ చూపిస్తున్న రాబిట్స్ ఎంత బాగున్నాయి కదా! చాలా బాగున్నాయి. తీసుకోవాలని అనిపించింది. బట్ దాన్ని మెయింటైన్ చేయడం కూడా తెలియాలి కదా! సో అందుకని అయితే తీసుకోలేదు. అండ్ ఇక్కడ కలర్‌వి అయితే కోడిపిల్లలు 10 రూపీస్ అండ్ కొంచెం మంచి క్వాలిటీ కోడిపిల్లలైతే 50 రూపీస్ అని చెప్పారు. అండ్ ఇవి బర్డ్స్ నేమ్స్ అయితే నాకు తెలీదు. సో మీకు తెలిస్తే అయితే కామెంట్ చేయండి. ఇవి కూడా ఆల్మోస్ట్ 500, 1200కి పెయిర్ అలా అయితే ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. బ్రీడ్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. బట్ షాప్స్‌తో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్‌కే మనకైతే కొనుక్కోవచ్చు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎరగడ మార్కెట్‌కి వెళ్ళి పర్చేస్ అయితే చేయండి. సో ఇక్కడ చూపిస్తున్నాయి కదా! ఇవి కోడ్లు సంథింగ్ ఏమంటారో బ్లాక్ కలర్‌వి నాకు నేమ్స్ అంతగా తెలీదు. చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది నాకైతే. సో ఎవరైనా ఫార్మ్ లాగా అలా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడికొచ్చి కొంచెం డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళతోటి బార్గెయిన్ చేసి పర్చేస్ అయితే చేయొచ్చు. సో చాలా బాగున్నాయి నిజంగా. ఇక్కడ ర్యాబిట్ అయితే అస్సలు ముట్టుకొనివ్వట్లేదు వాళ్ళైతే. వీడియో తీస్తున్నారు కదా! అట్‌లీస్ట్ టీకైనా మనీ ఇవ్వండి అని అంటున్నారు. అసలు వీడియో అస్సలు తీయనివ్వట్లేదు. ఏదో అలా కొన్ని చోట్ల అయితే వీడియో డిలీట్ చేసి మళ్ళీ ఇంటికొచ్చి అది రిట్రీవ్ అయితే చేశాను. సో, అలా ఉందనమాట అక్కడ. ఎందుకంటే అక్కడ చాలామంది యూట్యూబర్స్ పెట్స్‌ని వీడియో తీసి థంబ్‌నెయిల్‌లో 250 రూపీస్, 300 రూపీస్ అని పెడుతున్నారంట. సో, వాళ్ళకైతే చాలా కోపమొస్తుంది అలా పెడుతుంటే. దొంగతనం చేసి పెట్స్ అమ్ముతున్నారు ఇక్కడ అని కూడా చెప్తున్నారంట. బట్ అదైతే కరెక్ట్ కాదు కదా! సో, వాళ్ళైతే అందుకని వీడియోస్ అయితే తీయనివ్వట్లేదు. సో, ఇక్కడ చూపిస్తున్న టాప్స్ ఇవన్నీ గూడా చాలా తక్కువ ప్రైస్. జస్ట్ 200, 250 రూపీస్ మాత్రమే. క్వాలిటీ అయితే నిజంగా చాలా బావున్నాయి. ఇవి మనకి బయట చూసుకున్నట్టయితే ఎంత కాస్ట్ ఉంటుందో మీకు తెలుసు కదా! బయట జుడియో గానీ, మంచి బ్రాండెడ్ కంపెనీస్‌లో, ఆన్‌లైన్‌లో గానీ మనం చూసినట్టయితే చాలా కాస్ట్ ఉంటది. ఇక్కడైతే క్వాలిటీ నిజంగా చాలా బావుంది. ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ గానీ, ఎవరైనా జాబ్ సెర్చ్ కోసం ఎవరైనా హైదరాబాద్ వచ్చిన వాళ్ళకి కొంచెం మంచి క్వాలిటీ ఏసుకోవాలి అని ఉంటది కానీ మనీ ఉండదు కదా! సో, అలాంటి వాళ్ళకైతే ఇదైతే చాలా బెస్ట్ ప్లేస్. సో, ఆహ్, కొన్ సెకండ్ హ్యాండ్‌వయినా పర్లేదు ఏసుకుంటాం. అలాంటి వాటికి మొహమాటం ఏం లేదు అనుకున్న వాళ్ళకైతే ఇదైతే మంచి ప్లేస్ అని చెప్తాను నేనైతే. సో, ఇక్కడ చూడండి వెజిల్స్, స్టీల్, అల్యూమినియం ఇవన్నీ గూడా మనకి ఇక్కడైతే ఈజీగా మనకి మంచి ప్రైస్‌లో అయితే ఇస్తున్నారు వాళ్ళైతే. బావున్నాయి నిజంగా. నేను కూడా ఒక ఐటెమ్ అయితే తీసుకున్నాను. సో, స్టీల్ ఐటెమ్స్ అలాంటివి పర్చేస్ చేయాలి అనుకున్నా గూడా, సో, లేడీస్ ఉంటే మాత్రం వాళ్ళు కూడా ఈ ఎర్రగడ్డ మార్కెట్‌కొచ్చి పర్చేస్ అయితే చేయొచ్చు. బట్ వుమెన్ వేర్‌కి ఎక్కువ సంబంధించి అయితే లేవు. మాక్సిమం 90% మెన్స్ వేర్, మెన్స్‌కి రిలేటెడ్ ఐటెమ్సే ఎక్కువ ఉన్నాయి ఎర్రగడ్డలో. సో, అందుకే ఎక్కువ మంది మెన్సే ఉన్నారు మార్కెట్ మొత్తం. లేడీస్ అయితే చాలా తక్కువ. జస్ట్ విజిట్ చేయడానికి అలా అయితే చాలామందొస్తున్నారు. ఇక్కడ చూడండి హ్యాండ్ పర్స్ క్లచెస్ జస్ట్ 50 రూపీస్ సంథింగ్ అరౌండ్ అలా అయితే ఉన్నాయి. అండ్ అలానే మనకిక్కడ అవి ఎక్విప్‌మెంట్స్ సంథింగ్ వర్క్‌కి రిలేటెడ్ బాయ్స్‌కి వర్క్‌కి రిలేటెడ్ ఐటెమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ డంబుల్స్ అవి కూడా మనకి ఎక్సర్సైజ్ చేయడానికి అవి కూడా ఉన్నాయి.
కాస్ట్ ఎంత అడిగితే ఆల్మోస్ట్ థౌజండ్స్‌లోనే చెప్పారు. 2000, 3000 సంథింగ్ అరౌండ్ చెప్పారు. బట్ ఇవే ఐటెమ్స్ మనం చోర్ బజార్‌లో చూసుకున్నట్టయితే ఇంకా తక్కువ కాస్ట్‌కి అయితే వస్తున్నాయి. సో, ఇలాంటి ఐటెమ్స్ తీసుకోవాలి అనుకుంటే చోర్ బజార్ అయితే విజిట్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి కాంటో మెషిన్స్ అండ్ అది బార్బిక్యూ చేసుకునేది, అది స్టవ్ అది కూడా మనకు అక్కడైతే అమ్ముతున్నారు. సో, అప్పుడప్పుడు మనం పర్చేస్ చేసినా, చేయకపోయినా ఒకసారి ఇలా మార్కెట్ విజిట్ చేస్తే మనకైతే ఐడియా వచ్చేస్తుంది. సో, ఎప్పుడైనా అవసరం ఉంటే ఈజీగా ఎళ్లి మనం పర్చేస్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు పర్చేస్ చేయకపోయినా సరే రేట్స్ అయితే కనుక్కోండి. రేట్స్ కనుక్కోవడంలో తప్పేం లేదు. సో, కొంతమంది అంటారు, "ఏం పర్చేస్ చేయకుండా రేట్స్ ఏం అడుగుతాము" అన్నట్టు సైలెంట్‌గా ఉంటారు. మేబీ ఇన్ ఫ్యూచర్ మనకి ఆ ఐటెమ్స్ అనేది యూజ్ అవుతుంది కదా! సో, అక్కడక్కడ ఒక 2, 3 ఐటెమ్స్ ఆ రేట్స్ కనుక్కుంటే మాత్రం మనకి యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ వీడియోలో చూసే వాళ్ళకి కూడా యూజ్‌ఫుల్ అవుతుంది. ఎవరికైనా చెప్పడానికి కూడా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, రేట్స్ అయితే కనుక్కోండి ఎళ్ళినప్పుడు. అండ్ సైకిల్స్ అయితే మనకి ఆల్మోస్ట్ 3000, 4000 ఆ రేంజ్‌లో అయితే వచ్చేసినాయి. సైకిల్స్ అయితే ఆల్మోస్ట్ సెకండ్ హ్యాండ్ సైకిల్సే ఉన్నాయక్కడ. అండ్ షూస్ కూడా చాలా బావున్నాయి. చూడ్డానికైతే బ్రాండెడ్‌గా ఉన్నాయి. ముట్టుకుంటే మాత్రం అది కొంచెం రఫ్‌గా ఉన్నాయి షూస్ అయితే. సో, పర్లేదు బార్గెయిన్ చేసి తీసుకోవచ్చు అనుకుంటే మనకి 200, 250 ఆ రేంజ్‌లో అయితే వచ్చేస్తాయి అవి. సో, ఇక్కడ పిల్లోడైతే ఆల్మోస్ట్ ఒక 10 కోడి పిల్లలు తీసుకున్నాడు. అండ్ ఈ ఐటెమ్స్ ఇవన్నీ చాలా ఐటెమ్స్ అయితే ఉన్నాయి. ఎర్రగడ్డ క్లోదింగ్‌కి సంబంధించినవయితే చాలా ఉన్నాయి. అయితే మేము లాస్ట్ వరకు ఎళ్ళలేదు. అన్నీ ఇవే ఉన్నాయని ఇంకా లాస్ట్ వరకయితే ఎళ్ళలేదు. అండ్ సైకిల్స్ ఇక్కడ కూడా పెట్టి అమ్ముతున్నారు. ఇవన్నీ అయితే సెకండ్ హ్యాండ్ సైకిల్. సెకండ్ హ్యాండ్ సైకిల్స్ అయితే మనకు ఆల్మోస్ట్ 1500, 2000 ఆ రేంజ్‌లో అయితే వస్తది బార్గెయిన్ చేస్తే. బట్ బట్టలు మాత్రం టీ షర్ట్స్ కానీ, కోట్స్, జీన్స్ ప్యాంట్స్ ఇవన్నీ చాలా తక్కువ కాస్ట్. 50 రూపీస్‌కి జీన్స్ కూడా ఇస్తున్నారు. సో, మనీ నీడ్ కొంచెం ఫైనాన్షియల్‌గా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకైతే ఇది నిజంగా చాలా బెస్ట్ ప్లేస్. అండ్ ఇక్కడ మనకి ప్లాస్టిక్ ఐటెమ్స్ వచ్చేసి ఇవి కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్. సో, చూడొచ్చు మనకి చైర్స్, బకెట్స్ అండ్ షూ స్టాండ్ అండ్ డస్ట్‌బిన్ ఇలా చాలా ఐటెమ్స్ అయితే ఉన్నాయి. సో, మంచి ప్రైస్‌కే ఇస్తున్నారు వాళ్ళు. మీరు బార్గెయిన్ అయితే చేయాలి. బార్గెయిన్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే బార్గెయిన్ అయితే వాళ్ళని తీసుకెళ్ళిపోండి. అండ్ ఇంక అంత దూరం నడిస్తే డెఫినెట్‌గా అలసిపోతాం కదా! ఒక లెమన్ జ్యూస్ అయితే తీసుకున్నాము. తీసుకొని ఇంకా అలా ఐటెమ్స్ అయితే చూస్తున్నాము. ఏమేమి ఐటెమ్స్ అమ్ముతున్నారు. మేమైతే ఏం కొనుక్కోవడానికైతే ఏం వెళ్ళలేదు. ఒకేళ బావుంటే డెఫినెట్‌గా కొనుక్కునే వాళ్ళము. అంటే యూజ్‌ఫుల్ అయితే. సో, లేడీస్‌కి సంబంధించినయి ఎక్కువ లేవు గాబట్టి, సో, నేనైతే ఎక్కువ పర్చేస్ చేయలేదు. సో, ఇక్కడ చూపిస్తున్న బర్గర్ అయితే జస్ట్ 30 రూపీస్ మాత్రమే. ఒకసారి తింటే కొంచెం పర్లేదు. ఒక 2, 3 టైమ్స్ అట్లయితే తింటే మేబీ హెల్త్ ఇష్యూస్ రావచ్చు. సో, క్వాలిటీ ఎలా ఉంటదో మనకు తెలీదు కదా! అందులో ఏమేమి మిక్స్ చేస్తారో. సో, ఎప్పుడైనా ఒకసారి తింటే అయితే ఓకే. అది కూడా హెల్త్ కాన్షియస్ అంత మెయింటైన్ చేయలేని వాళ్ళైతే తింటారు. ఇంకా హెల్త్ కాన్షియస్ కొంచెం పాటించే వాళ్ళైతే తినకండి. అండ్ ఇక్కడ చూస్తున్న కోడ్స్ అయితే అన్నీ 250, 300 ఆ రేంజ్‌లోనే. అండ్ ఇక్కడ చూడండి మనకి టీవీస్. ఇవి కూడా చాలా కొంచెం ఎర్లీగా వస్తే అయితే చాలా ఐటెమ్స్ అయితే ఉంటాయి. లైక్ 11, 12, 10 ఆ టైంలో వస్తే మాత్రం అప్పుడే ఓపెన్ చేస్తారు కదా! సో, మంచి ఫ్రెష్ మాల్ అయితే మనకక్కడ దొరుకుతుంది. సో, లేట్ ఎళ్తే మాత్రం చాలా ఐటెమ్స్ అయితే సోల్డ్ అయిపోయి ఉంటాయి. ఎళ్ళినప్పుడు కూడా అదే జరిగింది. అండ్ ఇక్కడ చూపిస్తున్న టాయ్స్ అయితే ఏదైనా 100 రూపీస్ మాత్రమే. ఆహ్, అంత అంత స్పెషల్ ఏమీ కాదు. ఇవి సికింద్రాబాద్ నార్మల్‌గా చార్మినార్ అలా కూడా అక్కడ కూడా ఇవి 100 రూపీస్ మాత్రమే. సో, ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయో చూపిద్దామని ఒక చిన్న వీడియో అయితే తీశాను. సో, ఇక్కడ ఆల్మోస్ట్ ఎక్కడైనా 100 రూపీసే ఉన్నాయి ఆ ఐటెమ్స్. అండ్ వాచెస్ అయితే నిజంగా చాలా బావున్నాయి. ఏదో బ్రాండెడ్ వాచెస్ మనకి ఆన్‌లైన్‌లో కొంచెం బ్రాండెడ్ 2000, 3000, 5000 వాచెస్ ఉంటాయి కదా! ఇవన్నీ ఆ రేంజ్‌లో ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా 250, 300 అదే ఫిక్స్డ్ రేట్ అని పెట్టారు. కొన్ని చోట్ల అయితే ఫిక్స్డ్ రేట్ అని పెట్టలేదు. సో, అలా అయితే మీరు బార్గెయిన్ చేయొచ్చు. ఇదైతే 300 వాచెస్. ఇవైతే స్మార్ట్ వాచెస్ అంట. రోడ్ మీదనే అమ్మేస్తున్నారు ఆ అంకుల్. మేబీ అది ఎన్ని రోజులొస్తదో మనకి తెలీదు. నేనైతే కాస్ట్ అడగలేదు. అడుగుదాం అనుకున్నా గానీ అంత వీడియో తీసే హడావిడిలో పట్టించుకోలేదనమాట.
నెక్స్ట్ టైం మీకు ఇంకా ఈ వీడియో కావాలి అనుకుంటే నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళి ఇంకా ఏమేమి ఐటమ్స్ మీకు కావాలో కామెంట్ అయితే చేయండి. నేను ఆ ఐటమ్స్ ప్రైజెస్ కూడా కనుక్కుంటాను. అండ్ ఇక్కడ చూపిస్తున్న సిడ్జు అయితే చాలా సూపర్ క్వాలిటీలో ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి. మేబీ ఇది కొంచెం డాగ్స్లోనే డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ దాని బ్రీడ్ అవన్నీ తెలిసిన వాళ్ళనైతే తీసుకెళ్ళండి మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే. ఎందుకంటే అవి హెల్త్ ఇష్యూస్ వస్తే అలా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మళ్ళీ మనకే కదా ప్రాబ్లమ్. సో డాగ్స్ గురించి బాగా తెలిసిన వాళ్ళనైతే తీసుకెళ్ళి పర్చేస్ అయితే చేసుకోండి. అక్కడ షిట్జు అయితే 14,000 12,000 మేల్ ఫీమేల్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. మేల్ అయితే మనకి కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది. ఫీమేల్ అయితే కొంచెం ఒక 2,000 అలా తక్కువ ఉంది. సో మీరు బార్గెన్ చేస్తే వాళ్ళు కొంచెం అయితే తగ్గించి ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ చూపిస్తున్న బర్డ్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. సో ఎవరికైతే బర్డ్స్ని పెంచుకోవాలి వాళ్ళకి కొంచెం తెలిసి ఉంటుందో వాళ్ళైతే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ర్యాబిట్స్ కూడా మెయింటైన్ చేయొచ్చు అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ర్యాబిట్స్ పర్చేస్ చేయొచ్చు. ర్యాబిట్స్ అయితే స్టార్టింగ్ 650 పెయిర్. అండ్ బ్రీడ్ క్వాలిటీ బట్టి కూడా మనకి ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఒకసారి మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా ఎర్రగడ్డ మార్కెట్కి వెళ్ళి సో అక్కడైతే పర్చేస్ చేయండి. సో డాగ్స్ పర్చేస్ చేసే విషయంలో మాత్రం వాటి క్వాలిటీ ఎలా ఉంటుందో అది మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళండి డెఫినెట్గా. సో వాటి హెల్త్ ఇష్యూస్ కూడా మనం ఇంపార్టెంటే కదా. వెనకాల చూడండి క్యాట్ అయితే ఉంది. ఇక్కడైతే మనకి ఇంకొక చోట సిజ్జునే అమ్ముతున్నారు. పైన చూపిస్తున్నది ల్యాబ్ అంట. సో ఇక్కడైతే 14,000 అని చెప్పారు. అన్ని బ్రీడ్స్ మేల్ ఫీమేల్ అన్నీ దొరుకుతాయి ఇక్కడైతే. మీరు డిఫరెంట్ బ్రీడ్ కావాలి అనుకుంటే వాళ్ళతోటి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు నచ్చిన బ్రీడ్ అయితే వాళ్ళు ఆర్డర్ చేసి తీసుకొస్తారనమాట. సో కుక్క పిల్లలు అయితే చాలా బాగున్నాయి. పెట్ లవర్స్కి మాత్రం ఇక్కడికి వస్తే మంచిగా పండగే అనమాట. సో పర్చేస్ కూడా చేసుకుంటారు. ఇది మనకు షాప్స్లో అయితే చాలా కాస్ట్ ఉంటుంది కదా, అబౌవ్ 20,000 ఉంటుంది సిజ్జు అయితే. సో ఇక్కడైతే చాలా రీజనబుల్ ప్రైస్ చూసి తీసుకోండి. అండ్ ఇక్కడ పెట్స్ కోడి పిల్లలు, కోడిలు, నాటుకోడి ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ కడాయిలు, బిర్యానీకి సంబంధించినవి ఆ కడాయి పెద్దవి గిన్నెలు కావాలి అనుకుంటే కూడా ఇక్కడ వచ్చి పర్చేస్ చేయొచ్చు. కొన్ని చోట్ల అయితే 100 రూపీస్కి 4 ఐటమ్స్, 50 రూపీస్కి 3 ఐటమ్స్ అలా అయితే పెడుతున్నారు. ఆ షాప్స్ మంచిగా ఒకసారి మార్కెట్ మొత్తం తిరిగి ఎక్కడైతే రీజనబుల్గా వస్తుందో అక్కడ వెళ్ళి పర్చేస్ చేయండి. అండ్ ఇక్కడైతే చూడొచ్చు ఇవి కూడా కొనుక్కున్నారు ఎవరో. ఇక్కడ ఎర్రగడ్డ మార్కెట్లో ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తాయి. ఇది షాప్ ఎక్కడుందో నేను చూడలేదు. సో నేను అందుకే కాస్ట్ అయితే కనుక్కోలేదు. వీటి కాస్ట్ ఎంత ఉంటుందో తెలిస్తే కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో ఇంతటితో లాస్ట్ అండి. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గివ్ అవే మాత్రం మర్చిపోకండి.